ప్లీజ్. అధ్యక్ష, అదే చెప్తున్నా డిమాండ్స్. మినిస్టర్ గారు ప్లీజ్ క్యాచ్. ఏ ప్రశ్నకు సమాధానం? తెలంగాణ భవన ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా భవన ఇతర నిర్మాణ పనుల కోసం 9 సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అమలు చేస్తున్నది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం: ప్రాణాంతకమైన ప్రమాద సహాయం, అంగవైకల్య సహాయం, సహజ మరణ సహాయం, అంత్యక్రియల ఖర్చు, వివాహ బహుమతి, ప్రసూతి ప్రయోజనం, ఆసుపత్రి సహాయం, నైపుణ్య అభివృద్ధి, రిజిస్టర్ కాని వర్కర్స్కు సాయం అధ్యక్ష. కోరకండి చందర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమ మహానేత, కార్మికుల బాధలు, కష్టాలు, ఇబ్బందులు తెలిసినటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్మికులు నిలబడే చోటనే నీడ, తాగునీటి సౌకర్యాలు, అదేవిధంగా వారికి వైద్యాన్ని అందించాలని గొప్ప సంకల్పంతో పరిపాలన కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మహిళా కార్మికులకు 2 కూతుర్లు ఉంటే వివాహ కానుకగా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 691 మందికి ఇప్పటి వరకు ఇవ్వడం, అదేవిధంగా 2 కూతుళ్ళ ప్రసూతి ప్రయోజనం కింద ఒక్కొక్కరికి 20,000 చొప్పున 2,207 మందికి ఇవ్వడం, అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునిపై ఆధారపడ్డటువంటి కుటుంబాల వారికి 6 లక్షల చొప్పున 2014 నుండి 2018 వరకు 831 మందికి ఇవ్వడం, సహజ మరణం పొందిన కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని 60,000 నుంచి ₹1,00,000 పెంచడం, సహజ మరణం పొందిన కార్మికునికి కుటుంబానికి ఇప్పటి వరకు 8,353 మందికి అందించడం, అదేవిధంగా నమోదు కాని కార్మిక మరణానికి ₹50,000 ఇవ్వడం జరుగుతుంది. అంగవైకల్యం పొందిన కార్మికునికి 20,000, పాక్షికంగా అంగవైకల్యం పొందిన కార్మికులకు 10,000 చొప్పున 123 మందికి ఇవ్వడం జరిగింది. కార్మిక దాన సంస్కారానికి సంబంధించిన 20,000 4,983 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని కంటికి రెప్పలా కాపాడాలనేటువంటి గొప్ప ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థను తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వంలో కోల్ ఇండియా అగ్రిమెంటు చేసినటువంటి దాన్ని ఇప్పటి వరకు హైపవర్ కమిటీ వేతనాలను ఇప్పటి వరకు కూడా అమలు చేయడం లేదు అధ్యక్ష. మొన్న ఈ మధ్య కాలంలోనే మా దగ్గర ఎన్టీపీసీ ఉంటుంది అధ్యక్ష. ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులకు మేము ప్రత్యేకంగా 2018లో అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ను కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. ఇక్కడ కార్మిక చట్టాలన్నీ కూడా యాజమాన్యాలకు చుట్టాలైనట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతున్నది అధ్యక్ష. కార్మిక చట్టాలు, జీవోలు అమలు చేయడం లేదు. ఇప్పటికీ మనము పోయిన సంవత్సరం జూన్ 25న సెక్యూరిటీ సర్వీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ వేతనాలు సవరిస్తూ ఒకటి విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా జూన్ 30న 4వ షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చినారు అధ్యక్ష. వీటిని ప్రత్యేకంగా GOMS 21 సెక్యూరిటీ సర్వీసెస్, GO నెంబర్ 22 కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, GOMS నెంబర్ 23 స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఆపరేషన్స్, GOMS నెంబర్ 25 ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్టేషన్, GOMS నెంబర్ 24 కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ డ్యామ్స్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష. ఇప్పటి వరకు సుమారు ఇది ఈ యొక్క దీన్ని షెడ్యూల్డ్ ఇచ్చినా కూడా దీన్ని గెజిట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అధ్యక్ష.
గెజిట్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సుమారు ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు 16,72,330 మంది కార్మికులకు యావరేజ్గా 3,000 రూపాయలు ఆర్థికంగా నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి 149 పరిశ్రమలకు సంబంధించి అధ్యక్ష 74 రకాల వాటికి మాత్రమే ఈ యొక్క 5 జీవోలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 76కు సంబంధించినటువంటి ఈ యొక్క వాటికి ఇప్పటికీ నిర్ధారించలేదు అధ్యక్ష. ఆ రంగాల వాటికి తప్పకుండా ఈ యొక్క జీవోలు అమలయ్యేటువంటి విధంగా షెడ్యూల్డ్ గెజిట్ను తొందరగా చేసేటువంటి విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అధ్యక్ష. వెంటనే మంత్రి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి కార్మిక సంఘాలతోని యాజమాన్యాలతోని ఈ యొక్క సమావేశాలు పెట్టినట్టయితే, ఎందుకంటే అధ్యక్ష అప్పటి నుండి ఇప్పటి వరకు యాజమాన్యాలు ఎప్పుడైనా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి అధ్యక్ష. ఎప్పుడైనా కూడా వాళ్లకు జీతాలు పెంచినటువంటి జీవోను వెంటనే అమలు చేయడంలో జాప్యం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం కార్మిక వర్గాన్ని కంటికి రెప్పలాగా చూసుకునేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ యొక్క మన ప్రభుత్వం తప్పకుండా కార్మిక శాఖ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క పనులను ఈ యొక్క జీవోలను వెంటనే అమలు చేయాలి అని ఈ సందర్భంగా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అన్నపనే నరేందర్. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ లేబర్ మినిస్టర్ గారికి మీ ద్వారా మన గౌరవనీయ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చొరవతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భవన నిర్మాణ కార్మికులకు అందే ఆర్థిక సహాయం పెంచిన విషయం మరియు ఎంత మేరకు మేలు చేకూరిందో మంత్రి గారు తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా ప్రత్యేకంగా సభలో నా విజ్ఞాపన అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులందరూ కూడా అండగా రక్షణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. అదేవిధంగా స్థిరమైన ఆదాయం లేని వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, దర్జీలు కానీ, ఆశాలు కానీ, ఎన్ఆర్ఐజీ వాళ్ళు కానీ, చేనేత కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు వర్తించేటువంటి ఆడపిల్లలకు పెళ్లి చేస్తే 30,000 కానీ, డెలివరీ అయితే 30,000 కానీ, సహజ మరణం 2 లక్షలు, యాక్సిడెంట్ 6,30,000 అధ్యక్ష. దీనిలో ఆడపిల్లల పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. డెలివరీకి కేసీఆర్ గారి కిట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఏదైతే అసంఘటిత కార్మిక సెక్టార్స్ ఉంటాయో ఒక భవన నిర్మాణ కార్మికులకే అన్ని రకాలుగా సహాయం జరుగుతుంది అధ్యక్ష. కానీ మిగతా సెక్టార్లు అదే అసంఘటితంలో ఉన్నటువంటి మిగతా విభాగాలకు ఇదే సహజ మరణము అదేవిధంగా యాక్సిడెంట్ అయితే 6,30,000 వర్తించే విధంగా పాలసీని రూపొందించాలని మీ ద్వారా కన్సల్ట్ లేబర్ మినిస్టర్ గారికి అదేవిధంగా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఒక కార్మికుని కొడుగ్గా అక్కడ ఉండేటువంటి కష్టాలేందో తెలుసు కాబట్టి అధ్యక్ష దీన్ని పరిశీలించాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి, మన మెంబర్స్కి ఏదైనా క్వశ్చన్లో మాట్లాడే అవకాశం కలిగితే సెకండ్ క్వశ్చన్లో ఒకవేళ మన పేర్లు రాకుండా వేరే అవకాశం అనేది ఇబ్బంది పడద్దు. ఎందుకంటే క్వశ్చన్ అవర్ 1.5 hour ఉంది. నిన్న దాదాపు 1 గంట అయింది. మనం అంటే హౌస్ నడిపేయలేము. మనం ఒక దాంట్లో మాట్లాడితే సెకండ్ దాంట్లో మన పేరున్నా కానీ అది ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేయండి ప్లీజ్. మంత్రి గారు. అధ్యక్ష,
మన గౌరవ మన కోరుకంటి చందర్ గారు అడిగిన ప్రశ్నకు చాలా మట్టుకు ఆయన్నే జవాబు చెప్పిండు అధ్యక్ష. అలా భవన కార్మికుల ఇతర నిర్మాణ కార్మిక చట్టం అధ్యక్ష 1996 ద్వారా కార్మికుల భద్రత, ఆరోగ్యం మరియు వారి వెల్ఫేర్ కోసం పథకాలను రూపొందించబడింది అధ్యక్ష. దానికోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి నుంచి ఈ రోజు వరకు 12,66,000 మంది భవన కార్మికులకు రిజిస్టర్ చేసుకున్నారు అధ్యక్ష. అదే మాదిరిగా 9 సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటి వరకు 1,845 కోట్ల రూపాయలు 9,96,455 మంది మరియు ఇతర నిర్మాణ కార్మికులకు, అంతేకాకుండా వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక యాక్సిడెంటల్ మరణం ఇచ్చే పరిహారం 2 లక్షల నుంచి 6 లక్షలకు కూడా చేయబడ్డది అధ్యక్ష. దానికి తోడు మన భవన నిర్మాణ క్షేమం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెంచిన విషయం కూడా అధ్యక్ష వాస్తవం అధ్యక్ష. కార్మికుల క్షేమం కోసం మన ధ్యేయం అధ్యక్ష. అదే మాదిరిగా మన చందర్ గారు అడిగిన దానికి సెక్యూరిటీ వర్కర్స్కు, అదర్ జీఓస్కు మినిమం వేజెస్ కోసం సంబంధించిన విషయం నేను రివ్యూ చేస్తాను అధ్యక్ష తప్పకుండా. అదే మాదిరిగా మన గౌరవ నరేందర్ గారు అడిగిన ప్రశ్నకు అసంఘటిత కార్మికులకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు ఉన్నది అధ్యక్ష. కన్స్ట్రక్షన్ బోర్డు స్కీమ్స్ అక్కడ కూడా ఇవ్వడానికి పరిశీలనలో చేస్తున్నాం అధ్యక్ష. భవన నిర్మాణకులతో పాటు వృత్తుల వారిని గురించి అడిగారు అధ్యక్ష. వారు అసంఘటిత రంగ కార్మికులకు అధ్యక్ష గురించి నా బడ్జెట్ ప్రసంగంలో తెలియజేస్తాను అధ్యక్ష. Will the Minister for Transport? Speaker, sir. The answer for the question A is no, sir. B, yes, sir. The city buses in Greater Hyderabad zone have come down. C question, sir. In view of the precarious financial condition due to impact of COVID-19 and continuous hike in diesel prices, the performance of the services was reviewed and the heavy loss-making and unremunerative operations were curtailed in Greater Hyderabad city. For D question, sir, the details of the bus fleet in the state and Greater Hyderabad zone are furnished. 2014, the statewide the bus fleet was 9,800 buses, and now in 2022 we are operating 9,057 buses, sir. In Greater Hyderabad zone, the fleet was, in 2014, the fleet was 3,554 buses, whereas now in 2022 we are running 2,865 buses in Greater Hyderabad zone, sir. For E question, sir, at present the corporation is passing through critical phase financially, and hence plan for augmentation of the buses is put on hold temporarily, sir. डिप्यूटी स्पीकर सर, मैं आपके ज़रिए और चंद सवालात आरटीसी मिनिस्टर साहब से कहना चाह रहा हूं साहब। टोटल ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन में कितने बस डिपोस है? और कल के डिमांड्स के अंदर मिनिस्टर साहब कहे 689 बसेस कुछ रिड्यूस करे थे। तो मैं आपसे ये पूछना चाह रहा हूं सर, पिछले 15 साल से ज़्यादा जो चल चुके हैं इस ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन में, वो कितने बसेस है? और जो बसेस चल रहे हैं वो आज तक कितने किलोमीटर्स चल चुके हैं? और एक सर, टोटल ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन में कितने बस स्टॉप्स है जोन वाइज, उसका सवाल जवाब होना चाहिए साहब। और कल के डिमांड्स में मिनिस्टर साहब कहे कि ओल्ड सिटी के अंदर मिनी बसेस बंद कर चुके हैं, आरटीसी लॉस में जा रहा है, बड़ी बस
पर किलोमीटर 25 रुपीज़ जाता है, छोटी बस पर किलोमीटर 15 रुपीज़ जाता है। सर, मैं आपके ज़रिए मिनिस्टर साहब से एक पूछना चाह रहा हूँ, साहब पब्लिक में एक बेचैनी है, पब्लिक में एक तकलीफ है जो बस सर्विस नहीं रहने की तरफ से। आप मॉर्निंग आवर्स में और इवनिंग आवर्स में चलाइए सर। आप बीच में जो दिन का वक्त आता है, डिपोज कई जगह बंद है। डिपोज जो हमारे ग्रेटर हैदराबाद म्यूनिसिपल कॉरपोरेशन में कई डिपोज है, वहां पर ठहरा करके हैवी रश के वक्त पे बसेस चलाइए, मिनी बस साहब। काफी जरूरत है सर। ओल्ड सिटी के अंदर बाई लेन्स है, छोटे छोटे गलियां हैं, वहां पर बड़े बसेस नहीं चल सकते। उसको देखते हुए हमारी पार्टी की तरफ से एक रिप्रेजेंटेशन किया गया था, जो पिछली गवर्नमेंट क्या बोलते सो एक्सेप्ट करी थी मिनी बसेस चलाने के लिए, वो भी स्टार्ट करना चाहिए। और पिछले 2 साल के अंदर कितने डिपोज क्लोज कर चुके हैं आप टेम्पररी बेसिस के ऊपर, उसका जवाब होना चाहिए सर। और लास्ट 5 इयर्स में कितने न्यू बसेस आरटीसी डिपार्टमेंट परचेस करा, उसका जवाब दीजिए सर। और सर, और एक सर सवालात ये है, जैसा मेट्रो सिटीज है, आज हमारे केटी रामाराव साहब की और गवर्नमेंट ऑफ तेलंगाना की मेहनत है। एक हैदराबाद शहर को आप ग्लोब के अंदर एक निशानदेही पैदा हो रही है हैदराबाद शहर की एक डेवलपमेंट के तहत। कई आईटी इंडस्ट्रीज आ रहे हैं, कई डेवलपमेंट आ रहा है, कई इंफ्रास्ट्रक्चर्स आ रहा है सर। उसके लिए दूसरे मेट्रो सिटीज में कितने बसेस है और हैदराबाद सिटी के अंदर कितने बसेस अवेलेबल है, उसका जवाब होना चाहिए सर। सर, और एक चीज ये है, आरटीसी प्रॉफिट कब देती सर? जब उसके एम्प्लॉयज का ख्याल रखा जाएगा। आप बसेस अवेलेबल नहीं है बल्कि बसेस नहीं दे रहे हैं, तो आरटीसी कैसा प्रॉफिट में आएगी सर, बोलिए आप बसेस जब अवेलेबल करके उनको बसेस देंगे आप, तो आरटीसी एम्प्लॉयज चलाएंगे बसेस, तो आरटीसी क्या बोलते हैं सर, उसके ऊपर आएंगी, प्रॉफिट के ऊपर आएगी। और एक चीज सर, बहुत अहम चीज आपसे कहना चाह रहा हूं सर, आपके जरिए मैं मिनिस्टर साहब से, आरटीसी एम्प्लॉयज को गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से यह कहा गया था, एक आपके लिए हॉस्पिटल बनाया जाएगा। साहब, हॉस्पिटल बनने के वक्त बनेगा। आप और हम आज प्राइवेटली एक ड्राइव करते हैं, एक 1 आवर की, हाफ एन आवर की, सिटी में ये कोने से वो कोने को जाते हैं, तो किस तरीके से हालत थक जाती। वो आरटीसी ड्राइवर सुबह से लेकर 8 घंटे तक नॉन स्टॉप इस ट्रैफिक के अंदर हैदराबाद शहर के अंदर बसेस चलाते हैं, और दुनिया का वो लोगों को समझो आप तकलीफ होती है। उनकी बीमारी के लिए हॉस्पिटल बने वक्त बनेगा सर, जब तक दूसरे कोई हॉस्पिटल्स में इंतजाम कराकर जितने भी एम्प्लॉइज बीमार पड़ते हैं, कुछ परेशानी आती है, तो उनका इलाज का इंतजाम कराने लगाइए। और सेकंड सर, टोटल आरटीसी डिपार्टमेंट में 48,000 वर्कर्स है। आप पे स्केल 2017 से आरटीसी ड्राइवर्स को नहीं दे रहे हैं। आप आज 2021 आ गया सर, आज तक भी पे स्केल नहीं मिला। और एवरी 6 मंथ्स में आरटीसी को डीए दिया जाता था, वो डीए को रोक दिया आप लोग। फ्रॉम 3 इयर्स से कोई डीए मिल रहा नहीं सर। गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से कहा गया था, बॉन्ड्स क्या बोलते सो 5 इयर्स के लिए आरटीसी एक बॉन्ड्स दिए थे आरटीसी एम्प्लॉइज को। आफ्टर 5 इयर्स आप क्या बोलते तो वो बॉन्ड्स को यूज कर सकते हैं, आप उसको कर सकते हैं। आज 7 साल हो चुका है सर, एक आरटीसी डिपार्टमेंट ऐसा है, गवर्नमेंट कह रही है आरटीसी डिपार्टमेंट लॉस में जा रहा है, इसलिए हम उसको सर एक्साइज डिपार्टमेंट है एग्जांपल के तौर पर, प्रॉफिट में जाता है। तो जो प्रॉफिट में डिपार्टमेंट जाता उसका ही काम होता क्या सर? गवर्नमेंट का काम है। आज शहर बढ़ रहा है, आज डेवलपमेंट आ रहा है, आज हैदराबाद और ग्रेटर हैदराबाद और म्युनिसिपल कॉरपोरेशन के अलावा तेलंगाना का नाम हो रहा है। हिंदुस्तान के अंदर तेलंगाना की एक शिनाख्त पैदा हो रही है। आप ये सब चीजों की सहूलत देना चाहिए। लॉस हो रहा बोल के उसको अनजान तो नहीं मारना चाहिए सर, गवर्नमेंट का काम है, गवर्नमेंट को सपोर्ट करना चाहिए। शुक्रिया। जनाब स्पीकर साहब, मैं हमारे आरटीसी मिनिस्टर साहब से ये रिक्वेस्ट है सारी कि
चार मीनार बस स्टैंड जो हटा दिए, चार मीनार बस स्टैंड हटाने की वजह से वहां पर जो तकलीफ हो रही है सराउंडिंग के लोकेलिटीज को, आधा आधा घंटा पूरी ट्रैफिक जाम हो जाती। शालीबंडे से जो बसेस आते, दारुशबा से जो बसेस आते, मेन रोड के ऊपर टर्न होने के लिए काफी दुश्वारी है। तो मेरी हुकूमत से गुजारिश है, खुसूस कर हमारे म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर साहब से, जो चार मीनार बस डिपो बस स्टैंड को एक्वायर करके वहां पर पार्किंग लॉट बनाने का जो प्रोग्राम रखा गया है, बहुत अच्छा प्रोग्राम है। जैसा कि कोठी के ऊपर नीचे से बसेस पास हो रहे हैं और ऊपर ऑफिसेस बनाए गए, उस तरीके से वहां पर बस स्टैंड बनाइए ताकि नीचे से बसेस पास हो जाए और ऊपर पार्किंग लॉट बनाया जाए। चूंकि मेरा घर भी वहीं पर है, मेरी केटी रामाराव से मेरी रिक्वेस्ट है, हमारे केटी रामाराव सुनिए मेरी बात को आप, मेरी रिक्वेस्ट है कि चार मीनार बस डिपो को वहां से जो बस स्टैंड को जो वहां से हटा दिया आप, जो चार मीनार पर्यटन जोन के अंदर वहां पर पार्किंग लॉट बना रहे हैं, वहां पर बसेस जो आ रहे हैं, बसेस टर्न लेने के लिए काफी तकलीफ है। सराउंडिंग में आधा आधा घंटा ट्रैफिक पूरी जाम हो जाती। तो कोटी के ऊपर जिस तरीके से बस स्टैंड बनाया गया, जैसा कि नीचे से बसेस पास हो रहे हैं, ऊपर ऑफिसेस बनाया गया, उस तरीके से डिजाइन करके नीचे से बसेस को पास करिए और ऊपर आप पार्किंग लॉट बनाइए। चूंकि वहां के अतराफ के लोगों को काफी दुश्वारी हो रही, तो मेरी आपसे गुजारिश है कि अपने आरटीसी मिनिस्टर साहब और हमारे म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर साहब कंसर्न करके वो डिजाइन करें तो मुनासिब रहेगा। शुक्रिया। भलाला जी, आप भी बात करेंगे क्या? बात करेंगे कुछ सो जाएंगे आप? మాట్లాడడం అధ్యక్ష, రాష్ట్రంలో నూతనంగా ఏమైనా బస్ డిపోలు కానీ బస్ స్టేషన్స్ కానీ నిర్మించే అటువంటి ప్రతిపాదన కానీ ఆలోచన కానీ మరి ఆర్టీసీ మాత్యులు ఏమైనా చేస్తున్నారా లేదా అని అడుగుతా ఉన్నాం సార్. అదేవిధంగా మా ములుగు గ్రామ పంచాయతీగా, మండల కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా, జిల్లా కేంద్రంగా అయినప్పటికీ ములుగు జిల్లాలో కానీ ములుగు నియోజకవర్గంలో కానీ కనీసం బస్ డిపో లేదు సార్. అదేవిధంగా బస్ స్టేషన్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. కాబట్టి మా ములుగు అంటే ఈరోజు మీకు అందరూ తెలుసు, మరి సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా ఆర్టీసీకి ఎక్కడ నష్టం వచ్చినా ఆ జాతర ద్వారా వారికి 10-12 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి సార్. అయినా కూడా ఒక్క బస్ డిపోని ఇవ్వలేకపోతా ఉన్నారు, బస్ స్టేషన్కు నిధులు ఇవ్వలేకపోతా ఉన్నారు. మా ములుగు నియోజకవర్గం కానీ ములుగు జిల్లా కానీ మరి టూరిజంగా కూడా ప్రఖ్యాతిగాంస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే మరి రామప్ప టెంపుల్కి కూడా యునెస్కో గుర్తింపు వచ్చింది, సమ్మక్క సారలమ్మ జాతర ఉంది. మీరందరూ ఎక్కడికో టూరిజానికి గోవాకు పోకుండా మా లక్నవరాన్ని సందర్శించండి. చాలా అద్భుతమైనటువంటి అటవీ పర్యాటక కేంద్రంగా ఉంది. ములుగు జిల్లాలోనే బొగతా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం కూడా 100 కిలోమీటర్లు ములుగులోనే ఉంది. మంచి అటవీ సంపద కూడా ములుగులోనే ఉంది. అలాంటి ప్రాంతంలో కనీసం బస్సులు రాక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మారుమూల గూడాలు, తండలు, పల్లెలు. మరి కాబట్టి బస్ సౌకర్యాన్ని విస్తృతపరచాలి, బస్ డిపోని ఇవ్వాలి. బస్ స్టేషన్లు కూడా మండల కేంద్రాలలో కూడా లేవు సార్. మంగపేట కానీ, కన్నాయిగూడెం కానీ, గోవిందరాపేట కానీ, వెంకటాపురం కానీ, పాకాల కొత్తగూడ కానీ ఇలాంటి మండల కేంద్రాల్లో బస్ స్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఈ శాసనసభ ద్వారా మా మంత్రి గారు శాంక్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అధ్యక్ష, ముందుగా हमारे ओल्ड सिटी के एमएलए साहब मौजम खान साहब और मुमताज़ अहमद खान साहब, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू साहब। कल भी हम डिमांड के ऊपर मौजम खान साहब को जो है बहुत सारे रिप्लाईज दिए हैं, थोड़े उसमें फिर से आप क्वेश्चंस पूछे हैं सर, और आंकड़े भी बहुत मांगे साहब। जब का तब आंकड़े मिलना बोले तो मुश्किल है, जरूर मैं भिजा दूंगा, मगर ज़्यादा से ज़्यादा मैं कोशिश करूंगा कि आपके पूरे सवालों को रिप्लाई देने का कोशिश करूंगा साहब। अब हम खम्मम से साहब, हमारे पास मुसलमान बहुत होते हैं, तो उर्दू में बोलने के लिए कोशिश करता हूं, कोई अगर गलती हो गया तो माफ कर दीजिए
साहब ये आप बोले ऐसा, ये जो मिनी बसेस के बारे में जो कल भी जिक्र हुई थी, आज भी जो आपने बताया था, मिनी बसेस को क्यों नहीं चला रहे करके साहब, अब आपका ओल्ड सिटी नहीं रहा साहब। आप और आपके अकबरुद्दीन साहब और आप एमएलए और हमारे केटीआर साहब पूरे मिलके जो है रोडों को इतना वाइडन कर दिया और ऐसे ऐसे शानदार फ्लाईओवर्स बना दिए हैं कि वहां पे छोटे छोटे बसों घुसने की जरूरत नहीं साहब, बड़े बड़े मेट्रो आ रहे हैं साहब। 500 करोड़ सब मैं बताता हूं साहब, मैं आपका भी सवाल जरूर मैं बताता हूं साहब। आपको जो है जो मिनी बसेस जो है इससे पहले हम चला रहे थे, अब जो उसके जगह पे जो साहब बड़े बड़े बसेस ही चला रहे। मिनी बस को क्या है साहब चलाने में तक दिक्कत क्या है बोली तो उसको जो है अर्निंग पर किलोमीटर जो है बहुत कम आता, तो बड़े बस को चलाया तो ज्यादा पैसेंजर को ले जा सकते हैं। और आपके वैसे भी अभी सड़क ठीक हो गए, इसके वजह से बड़े बसेस ही चला रहे। कुल मिला के आपके ओल्ड सिटी में साहब 2014 से लेके अब तक जो है खाली 98 बसेस कम करे हैं, उसमें मिनी बसेस जो कम करे हैं 20-25 ही कम करे हैं। तो अगर आप चाहते हैं तो आप मेरे को एक लेटर दीजिए, अगर कोई जगह पे मिनी बसेस अभी चलाना है तो हम जरूर जो है रिज्यूम कर देंगे। मगर आप हमारे बलाला साहब भी इशारा कर रहे, जरूर आपका भी हम सुनेंगे। मगर क्या है साहब, आरटीसी में अभी ये हालत है कि 2 साल पहले जो है साहब डीजल का जो है 62 रुपए डीजल का प्राइस था, अभी जो है 98 रुपीज डीजल का प्राइस हो गया सर। इसमें ज्यादा मतलब हर रोज जो है 1,80,00,000 का घाटा सिर्फ डीजल की भाव बढ़ने से ही कारपोरेशन को घाटा आ गया है। और इसके अलावा हमारे मौजून खान साहब बोले हैं, जरूर जो है हर एक जो है मुनाफे में चलता, बोले तो कारपोरेशन को मुनाफा में चलना ही जरूरी है साहब। मुनाफा में नहीं चले तो अब क्या करेंगे सर। अब ये साल जो है 1500 करोड़ रुपया हमारे बुजुर्ग हमारे सीएम साहब जो है आरटीसी को दिए, पिछले साल 1500 करोड़ रुपए दिए और उसके अलावा और 1500 करोड़ रुपए जो है लोन गारंटी दिए। उससे पहले साल जो है 1000 करोड़, मैं मिनिस्टर बनने के बाद साहब 4,500 करोड़ रुपए जो है हमारे एक्सचेकर से जो है कि आरटीसी को दिए। कौन सा ऐसा हुकूमत था सर जो आरटीसी को इतना पैसा जो इससे पहले दिया? कोई हुकूमत नहीं दिया साहब। इसको बचाने के लिए हमारे साहब जो है जिद्दोजहद लड़ रहे हैं। इसके वजह से जो है आपको जितना इसमें मतलब आरटीसी के ऊपर जो दर्द है, जो आप जो बता रहे हैं, हम उससे ज्यादा जो है हमारे को उसके ऊपर कंसर्न है सर। आप बोले ऐसा जो अगर कोई एक आध रूट में अगर आपको मिनी बसेस चाहिए तो आप मेरे को आप जिक्र करिए साहब, जरूर मैं वो ये करता हूं। और दूसरी बात है, आप जो आंकड़े जो मांगे हैं सर, उसमें एक जरूरी कहना है कि आज तक जो है कोई डिपो क्लोज नहीं हुआ है सर। अब वो जीएचएमसी होने दीजिए या पूरा स्टेट होने दीजिए, जितने भी 97 डिपोज है 97 के 97 डिपो चला रहे सर। कोई ऐसा एक भी डिपो नहीं है जो है हम बंद करे सो है। और उसके अलावा जो है हमारे मुमताज अहमद खान साहब जो आप जिक्र करें हैं साहब, आपके पास जो बस स्टैंड था वो जो पेडेस्टिनाइजेशन प्रोजेक्ट में जो है उसको डिमोलिशन कर दिया है। तो पेडेस्टिनाइजेशन प्रोजेक्ट में जो डिमोलिशन हुआ है उसके वजह से जो है वहां पे हमारे को बस स्टैंड नहीं रहा। बस स्टैंड अगर रहता था तो चारमीनार, अब चारमीनार में क्या हो गया सर, वो हेरिटेज बिल्डिंग हो गया, उसके वजह से पोल्यूशन के वजह से जहाँ वहां पे बसें चलाना नहीं है बोल के डिसीजन लिए हैं। अगर आप समझो वहां पे फिर बस स्टैंड बनाने के लिए वो जगह जो जेएचएमसी को दिया गया था उसमें अगर हम हमारे को सौंप दिया तो हम जरूर जो है वहां पे बस स्टैंड चलाएंगे, बस स्टैंड बनाएंगे और वहां से जो है बसें चलाएंगे। जैसे हमारे आपने जो जिक्र किया है, हमारे म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर साहब भी राजी है, तो उन्होंने जेएचएमसी के तरफ से जो है आपने जो बताया है उसके लिए साहब भी एग्री हुए हैं। जरूर हम जो है मतलब మీరే ఇషారా ఇచ్చిరన్నా అందుకని ले నేను కట్టిస్తాను చెప్తలే सारे కట్టిస్తా అన్నాడు। उन्होंने खुद बना के दे तुम बोल के बोले साहब, बहुत शुक्रगुजार हूं हम म्युनिसिपल एडमिनिस्ट्रेशन मिनिस्टर साहब को और ओल्ड सिटी एमएलए को। और दूसरी बात है साहब, मैं आपको कल के हमारे डिमांड में भी बताया साहब, जो पीआरसी साहब पहले जो पीआरसी दिया था तब जो है एम्प्लॉयज को जो है 43% फिटमेंट दिया, तो आरटीसी को 44% फिटमेंट दिया था साहब। हमारे साहब बहुत दिल के बहुत बड़े आदमी है साहब हमारे सीएम साहब, इसके वजह से 44% फिटमेंट दिए थे। मगर क्या हुआ साहब, जब वो डिवीजन ऑफ द स्टेट हुआ था तभी जो है इतने सारे घाटे जो है एपीएस आरटीसी कंबाइंड था तो बहुत लॉसेस एक्रूड था। वो जो डिवीजन के बाद टीएसआरटीसी को जो है जो दिए हैं वो लॉसेस के साथ ही हमारे को दिए। उसमें ये जो डीजल का प्राइस बढ़ने से वो सेंट्रल गवर्नमेंट में वो लोग जो जिस तरीका से पेट्रोल और डीजल का दाम बढ़ा है उसके बहुत असर जो है हमारे वो आरटीसी के ऊपर गिरा है। इसके वजह से जो है घाटा में जा रहा। और 3 का कोविड सिचुएशन है साहब, ये 3 कोविड सिचुएशन में क्या हो गया साहब, पब्लिक का ट्रांसपोर्ट मोड बदल गया साहब।
वो आरटीसी बसेस में जाने के लिए या पब्लिक ट्रांसपोर्ट में ट्रैवल करने के लिए इरादा नहीं कर रहे थे, तो खुद अपने जो है गाड़ियां खरीद रहे हैं, 2 व्हीलर और 4 व्हीलर के गाड़ियों में जा रहे हैं। इसके वजह से जो है हमारे बसेस का जो ऑक्यूपेंसी कम हुआ। इससे पहले ग्रेटर हैदराबाद सिटी में जो है सर 33 लाख पैसेंजर जो है आरटीसी चलाती, मगर अब जो है 22 लाख हो गया। मतलब इसका, और उसके अलावा जो है आपको जो है एक बेहतरीन जो है जीएचएमसी एरिया में मेट्रो आ गया। उस मेट्रो के वजह से जो है सर पीक टाइम में 5 लाख पैसेंजर जो है मेट्रो में जा रहे थे, अब तो कोविड के बाद 3 लाख पैसेंजर जा रहे हैं। अब आपको जो है ओल्ड सिटी में अभी भी मेट्रो और 500 करोड़ रुपए इसी बजट में लगा दिया। तो इसके वजह से जो है मोड ऑफ ट्रांसपोर्ट ज्यादा अवेलेबिलिटी होने की वजह से जो है सिटी में जो है पैसेंजर जो है आरटीसी में ट्रैवल करने वाले कम हो गए। उसके मुताबिक से थोड़ा ये 689 बसेस ही खाली जो है कम करे सो है सिटी के अंदर जो है। अगर जरूरत है तो आपको जो कहीं भी रूट्स में अगर मिनी बसेस या कोई बसेस को रिज्यूम करने के लिए तो जरूर हम जो रिज्यूम करेंगे। मगर हालात ये है, हालात आरटीसी का हालात ठीक नहीं। अल्लाह ताला से मैं भी दुआ कर रहा हूँ, आप भी जरा दुआ करिए, हमारा हालत ठीक हो जाएगा जल्द से जल्द। जो है ये पूरे जो है मतलब आरटीसी के जो है तकलीफा दूर हो जाएंगे। और दूसरी बात है सब మా అనసూయ గారు కూడా మరి గతంలో కూడా అడిగారు, ఇప్పుడు కూడా అడిగారు, ములుగు కొత్త జిల్లా అయింది, బస్ డిపోను బస్ స్టాండ్ కావాలని. తప్పకుండా అక్క మేము కూడా పరిశీలన చేస్తా ఉన్నాం. చాలా మంది ఎమ్మెల్యేలు, నేను ఈ 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో చాలా మంది అడిగారు. చెన్నూరు అడుగుతా ఉన్నాడు తమ్ముడు. తప్పకుండా ఆర్టీసీ అందరు అడుగుతున్నారు, దండం పెడుతున్నా అందరికీ. కొంచెం మమ్మల్ని గాలి పీల్చుకొని కొంచెం ఇప్పుడిప్పుడే ఫస్ట్కి జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చినాం. మళ్ళా ఆర్టీసీ బాగుపడిన వెంబటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద తప్పకుండా మేము దృష్టి పెడతాం. ఈవెన్ బస్సులు కూడా కొనాలని ఉన్నది మాకు. ఇప్పుడు మా సభ్యులు చెప్తున్నట్టు కొత్త బస్సులు కొనాలని ఉన్నది. కొత్త బస్సులు కొనే దాంట్లో కూడా మా కేటీఆర్ గారు కూడా డబుల్ డెక్కర్ బస్సులు పెట్టాలి, సిటీలో పాత హెరిటేజ్ తీసుకురావాలని చెప్పి డబుల్ డెక్కర్ బస్సులు పెట్టాలంటే కనీసం 10-15 బస్సులు కూడా డబుల్ డెక్కర్ బస్సులు కొనే పరిస్థితి లేకపోతే వారే పెద్ద మనసు చేసుకొని వారే హెచ్ఎండిఏ నుంచి ఒక 10 బస్సులకి డబుల్ డెక్కర్ బస్సులు కూడా ఇస్తామని చెప్పారు. తప్పకుండా కొత్త బస్సులకు కూడా మరి కొద్దిగా మరి వెసులుబాటు తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లనే మరి అనసూయ గారు చెప్పినట్టు మేము మా మేడారం జాతరలో అక్క మేము డబుల్ డెక్కర్ మా బస్సుల వల్ల మాకు ఆదాయం రాలేక మేము ఇంకా సర్వీస్ చేసినాం. 11 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. 2763 బస్సులని, దాదాపు 11 లక్షల మంది ప్యాసింజర్లని, ఆ అమ్మలు దర్శనం కోసం అని చెప్పి భక్తులకి మేము సౌలభ్యం కల్పించినాం. కాబట్టి అందులో మాకు మాత్రం ప్రాఫిట్ ఏం రాలేదు. మేము కష్టపడి ఇంకా ఎక్కువ సర్వీస్ చేసినామని చెప్పి కూడా తెలియజేస్తూ, తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నలకి ఏవైతే సమాధానం అంకెల రూపంలో అడిగారో అవి కూడా తప్పకుండా మీకు కమ్యూనికేట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Remaining questions are postponed. Question hour is over. Introduction of government bills. To introduce the Telangana Physical Responsibility and Budget Management Amendment Bill 2022. Motion moved. The question is that the Telangana Fiscal Responsibility and Budget Management Amendment Bill 2022 be the introduced. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Agriculture to move the motion for leave to introduce the Telangana Agriculture Produce and Livestock Markets Amendment Bill 2022. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Agricultural Produce and Livestock Markets Amendment Bill 2022. Motion moved. The question is that the Telangana Agriculture Produce and Livestock Markets Amendment Bill 2022 be introduced. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and bill is introduced. Moving the demands of grants. I request the Minister of Education to move the demand number 12, school education, and demand number 13, higher education, demand number 14, technical education. Adyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 13,686 crores, 26 lakhs, 2,000 under demand number 12, school education.
Adyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 1,962 crores 78 lakhs 59,000 under demand number 13, higher education. Adyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 394 crores 93 lakhs 38,000 under demand number 14, technical education. I request the Minister for Sports and Youth Services to move the demand number 15, Sports and Youth Services, demand number 37, Tourism, Art and Culture. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 176 crores 64 lakhs 57,000 under demand number 15, Sports and Youth Services.